ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సరేనమ్మా, నీకేమైనా అవసరం ఉంటే మాత్రం తప్పకుండా కాల్ చేయి. అలాగే అన్నయ్య. నీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇప్పుడు నేను ఇంట్లో లేను కదా, నన్ను చెడ్డ చేయడానికి ఆ నీలిమ ఖచ్చితంగా ఏదో ఒక ఎత్తు వేస్తూనే ఉంటుంది. అత్తయ్యకి లేనిపోని విషయాలు చెప్తూనే ఉంటుంది. ఎందుకైనా మంచిది, దాన్ని కంట కనిపెడుతూ ఉండు. నీకు ఆ భయం లేదులే అమ్మా. ఇప్పుడు ఆ నీలిమ కూడా ఇంట్లో ఉండడం లేదు. అవునా? ఎక్కడికెళ్ళింది? వాళ్ళ మావయ్య ఉన్నాడు కదా విష్ణుమూర్తి, అతనికేదో హార్ట్ అటాక్ వచ్చిందట. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడు. వాళ్ళ మావయ్య కోసం ఎక్కువగా నీలిమ హాస్పిటల్లోనే ఉంటుంది. అవునా? ఉక్కులా ఉండే మనిషికి హార్ట్ అటాక్ ఏంటన్నయ్య? నమ్మొచ్చా? వాళ్ళని నమ్మడం కష్టమేలేమ్మా, కానీ శిక్ష పడిన మనిషి కదా, ఎక్కడికి తప్పించుకుంటాడు, ఎలా తప్పించుకుంటాడు? జైల్లో ఉండి ఆ బెంగతో గుండెపోటు వచ్చినట్టుంది. చేసిన పాపాలు ఊరికే పోవు కదా. మావయ్య అంటే పడదని ఊరికి ఇంట్లో అంత బిల్డప్ ఇస్తూ ఉంటుంది. వాళ్ళ మావయ్య ఏమవుతాడని ఇప్పుడు హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఎంతైనా వాళ్ళందరూ ఒకటేనమ్మా. అత్తయ్యే తెలుసుకోలేకపోతుంది. లేదన్నయ్య, ఇదంతా ఏం నమ్మశక్యంగా లేదు. నీలిమ మన మీద ఎలాంటి ప్లాన్ చేసినా తను గెలవలేకపోతుంది, ఒంటరిగా ఓడిపోతుంది. అందుకే వాళ్ళ మావయ్యతో కలిసి ఏదో ఒక ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఎందుకైనా మంచిది, నీలిమని ఒక కంట కనిపెడుతూ ఉండు. సరేనమ్మా, నేను చూసుకుంటాను. నువ్వు జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నాను, ఏమైనా అవసరం ఉంటే మాత్రం వెంటనే నాకు కాల్ చేయి, ఓకేనా? ఓకే. వైశాలి, 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 వైశాలి. నాన్నా, 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 రాము, నాన్నా. ఏంటమ్మా, ఏం జరిగింది? నాన్నా, వైశాలి. వైశాలియా? వైశాలి. పూజ్యులైన పెదనాన్నకి చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయిన నన్ను మీ సొంత కూతుర్లా పెంచారు. రాము, మాకే కష్టం కలగకుండా భానుతో సమానంగా పెంచారు. నా విషయంలో బాధ్యత తీసుకుని కన్న తండ్రిలా నా పెళ్లి చేశారు. నా జీవితం సుఖంగా ఆనందంగా వెళ్ళిపోతుంది అనుకున్నాను. కానీ ఒకప్పుడు భాను విషయంలో చేసిన తప్పులకి ఫలితం అనుకుంటా ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చింది. కన్నీళ్లతో పుట్టింటికొచ్చిన నన్ను గుండెల్లో పెట్టి చూసుకున్నారు. భాను నాకు వరుసకి చెల్లెలే అయినా అమ్మలా చూసుకుంది. నా జీవితం ఎలాగైనా నిలబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎంతో మంచివాళ్ళైన మీరు నా వల్ల మాటలు పడ్డం నేను తట్టుకోలేకపోతున్నాను పెదనాన్న. అందుకే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నాను. ఇప్పటి వరకు నేను చేసిన తప్పులకి క్షమించండి. ఇంకో జన్మంటూ ఉంటే మీకు సేవ చేసుకునే కూతుర్లా పుట్టాలని కోరుకుంటున్నాను. వెళ్తూ వెళ్తూ కూడా మీకు దుఃఖాన్ని మిగిల్చి వెళ్తున్నాను. క్షమించమని అడిగే అర్హత కూడా లేని మీ కూతురు వైశాలి. వైశాలి, ఎంత పని చేసావు తల్లి.
నా కూతుర్లు నా కళ్ళ ముందే హ్యాపీగా ఉండాలని కోరుకున్నాను. భగవంతుడా, నా బిడ్డలకి ఎందుకయ్యా ఇంత కష్టాన్ని ఇస్తున్నావు? నాన్న నాన్న, వైశాలి వెళ్ళి ఎంతోసేపు అవ్వలేదు. వెంటనే వెతికితే మనకు దొరుకుతుంది. వైశాలిని కాపాడుకోవచ్చు. పదండి నాన్న, వెళ్ళి వెతుకుదాం. నన్ను క్షమించు భాను, ఇదంతా నా తప్పే. అప్పుడు మూర్ఖత్వంతో ఆ నీలిమ మాటలు నమ్మి డబ్బుల కోసం కక్కుర్తిపడి నిన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టాను. అవన్నీ తలుచుకుంటే ఇప్పుడు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. చేసిన పాపం ఊరికినే పోతూ అని పెద్దమ్మ ఎన్నోసార్లు చెప్పేది. చాదస్తంతో పెద్దావిడ చెప్తున్న మాటల్లే అనుకున్నాను. కానీ అదేంటో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఆ రోజు నేను చేసిన పాపమే ఈ రోజు శాపమై నన్ను వెంటాడుతుంది. పెళ్ళైన ఆడదాన్ని భర్త ద్వేషిస్తే ఎంత నరకంగా ఉంటుందో ఆ రోజు నాకు అర్థం కాలేదు. కార్తీక్ ని నిన్ను దూరం చేయాలని నేను చేసిన ప్రతి ప్రయత్నంలోనే నువ్వెంత బాధ అనుభవించావో ఇప్పుడు నాకు అర్థమైంది. అందుకే భాను, నేను చేసిన పాపానికి నువ్వు ఇబ్బంది పడకూడదు. నా వల్ల నీ కుటుంబంలో కలతలు రాకూడదు. మళ్ళీ నీ కుటుంబానికి నువ్వు దూరం కాకూడదు. ఈ పాపం నాది, ఈ శాపం నాది. అనుభవించాల్సింది నేనే. నా వల్ల నువ్వు పెదనాన్న, చివరికి రాము కూడా బాధపడుతుంటే చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకే మీకెవ్వరికి ఇబ్బంది కలిగించకూడదని, ఇక ఎప్పటికీ ఎవ్వరికీ నేను సమస్యను కాకూడదు అని ఇల్లు వదిలేసి బయటకొచ్చేశాను. నన్ను క్షమించు భాను, ఇది నిన్ను అవమానించినట్టు కాదు, నాకు నేను విధించుకుంటున్న శిక్ష. ఏవండి, చెప్పండి. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదండి. చూడలేదండి. మీరు అటు వెళ్ళి వెతకండి, నేను ఇటు వెళ్ళి వెతుకుతాను. పదరాము. ఏవండి, ఏంటమ్మా? ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదమ్మా. బాబు, చెప్పండి సార్. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారయ్యా? చూడలేదు సార్. బాగా చూడండి అయ్యా. లేదు సార్, చూడలేదు. చూడలేదు సార్. లేదా? భగవంతుడా, ఎక్కడని వెతకాలి, ఏమని వెతకాలి? మామా చూసారా ఒంటరిగా వెళ్తుంది? రేయ్, అర్ధరాత్రిలా వచ్చిందంటే ఇల్లు వదిలేసి వచ్చుండాలి, లేదా ఇంట్లో వాళ్ళైనా తరిమేసి ఉండాలి. పాపం బాధలో ఉన్నట్టుందిరా, కళ్ళల్లో నీళ్లు కనపడుతున్నాయిగా. పదమామా, ఆ బాధను మనకు తీర్చేద్దాం, దగ్గరికి తీసుకుని ఓదార్చుదాం. అప్పుడు మనకి కావాల్సినన్ని ఇస్తుంది. ఆహా, అడిగితే ఒప్పుకుంటుందంటావా? అడిగితే ఒప్పుకునే మనిషి అయితే అర్ధరాత్రి ఇలా ఒంటరిగా ఎందుకు తిరుగుతుందిరా? ఒప్పుకోకపోయినా సరే ఒప్పిద్దాం, లేదంటే బలాత్కారం చేయడమే, లేదంటే ఉంది కదా. పద. వీళ్ళేంటి నా వెంట పడుతున్నారు?
ఏంటి బాను ఇది? ఇప్పటికి నేను నీకు 10 సార్లు ఫోన్ చేశాను. ఒక్కసారి కూడా నువ్వు నాతో మాట్లాడలేదు. అక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. నువ్వు ఒంటరిగా ఉన్నావా లేదంటే ఇంకేదైనా సమస్యల్లో ఉన్నావా? కనీసం నాతో ఒక్కసారి కూడా ఫోన్లో మాట్లాడట్లేదు. అంటే అక్కడ నీకు ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని నాకు చాలా భయంగా ఉంది. ఓహో, భాను ఇంట్లో కనపడటం లేదంటే తను వాళ్ళ ఇంటికి వెళ్ళిందా? ఎందుకు? నువ్వెందుకు వచ్చావు బామ్మ? అసలే నీకు నీరసంగా ఉంది కదా, హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు కదా. వద్దులేరా, ఎంతసేపని ఒంటరిగా ఆ గదిలో పడుంటాను. 10 మందితో కలిసి పెరిగాను. ఎప్పుడు నా చుట్టూ 10 మంది లేకపోతే నేను బ్రతకలేనురా. పుట్టేటప్పుడు ఎలాగో ఒంటరిగానే పుడతాము, పోయేటప్పుడు ఎలాగో ఒంటరిగా పోతాము. కనీసం బతికున్న 4 రోజులైనా నా అనుకున్న వాళ్లతో ఉండాలి, నలుగురితో కలిసి ఉండాలిరా. బామ్మా, మేమంతా మీతోనే ఉంటున్నాం. మీరు లేకుండా మేము ఇంట్లో ఉండలేం. కానీ మీకిప్పుడు ఒంట్లో బాగోలేదు కదా, అందుకే రెస్ట్ తీసుకోమంటున్నాం. మనవడా, మీరందరూ ఉండగా నాకేమవుతుంది? అయినా నేను తిన్నది మీలాగా యూరియా వేసి పండించి తిన్న తిండి కాదురా. అందుకే 100 ఏళ్ళొచ్చినా నేను గుండ్రాయిలాగా ఉంటాను. ఏరా, మీ ఆవిడ నీతో మాట్లాడిందా? లేదు బామ్మ. ఎన్నిసార్లు ఫోన్ చేసినా తను మాట్లాడటం లేదు. అందుకే నేనే ఒక నిర్ణయానికి వచ్చాను. నిర్ణయం ఏమిట్రా? అదేం లేదు బామ్మ, నేను కూడా ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. అదేంట్రా, నువ్వెళ్ళడం ఎందుకు? భానుయే రేపు సాయంత్రానికల్లా వచ్చేస్తానంది కదా. అది కాదు బామ్మ, భాను అక్కడికి వెళ్ళాక నాతో ఫోన్లో కూడా మాట్లాడటం లేదు. అంటే ఖచ్చితంగా తను అక్కడ ఏదో సమస్యలో ఉందనిపిస్తుంది. భర్తగా సాయం చేయాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంటుంది కదా. అందుకే వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. చూడు కార్తీక్, భర్తగా నువ్వు ఆలోచించే తీరు కరెక్టే. భార్య కష్టం వస్తే భర్త నిలబడాలి. తనకి ఎలాంటి సమస్య వచ్చినా భర్త పరిష్కరించాలి. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కాని భాను ఏం చెప్పింది? తన సమస్య తానే పరిష్కరించుకొని వస్తాను అని చెప్పింది కదా. ఆ సమస్య ఏంటో కూడా మనకు చెప్పలేదు అంటే తను పరిష్కరించుకోగలదు అనే నమ్మకంతోనే కదా వెళ్ళింది. మరి ఆ నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా భర్తగా నీ మీదే ఉంటుంది కదా. ఒకవేళ తను ఒక్కరితో చేయలేకపోయింది అంటే తనే చెప్తుంది. అప్పుడు ఖచ్చితంగా నీతో పాటు అందరం సాయం చేద్దాం. అది కాదు బావా, ఇప్పటికే భాను ఎన్నో ఇబ్బందులు పడింది. తన మనసులో ఏదో తెలియని బాధను మోస్తుంది. ఒక్కోసారి అవి నాతో కూడా పంచుకోలేకపోతుంది. తను అలా బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకోగలను? కనీసం తను ఫోన్లో కూడా మాట్లాడలేకపోతుందంటే అక్కడ తన పరిస్థితి ఎలా ఉందో తలుచుకుంటే నాకు భయంగా ఉంది. నేను వెళ్తే తనకి ధైర్యంగా ఉంటుంది. తన పక్కన నేనుంటే నా భార్యకు అండగా నేనున్నానన్న ఆనందం నాకుంటుంది. అందుకే వెళ్దాం అనుకుంటున్నాను. ఒరే, భాను మీద నీకున్న అభిమానాన్ని చూస్తుంటే నాకు నిజంగానే ముచ్చటేస్తోందిరా. కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళొద్దురా. అదేంటి బామ్మ, అభిమానం ఉందని నువ్వే చెప్తున్నావు. మరి అభిమానం ఉన్నప్పుడు అండగా నిలబడాల్సింది నేనే కదా. వెళ్తానంటే ఎందుకు వద్దంటున్నావు? అక్కడికెందుకు వెళ్ళిందో భాను నీకూడా చెప్పలేదంటే ఖచ్చితంగా దాని వెనక ఇంకేదో మర్మం ఉండుంటుంది. నిజంగా మన అవసరం ఉండుంటే భాను మనకి చెప్తుంది. మన అవసరం లేదనుకుంది కాబట్టే తను ఒంటరిగా వెళ్ళింది.
ఏదో చేస్తానంది కదా చెయ్యని. భార్య మాటకి విలువివ్వడమే కాదు, తను చేసే ప్రయత్నాన్ని గౌరవించడం కూడా భర్త ధర్మమే కదా. నువ్వెంత మంచివాడివో, భానుని ఎంతగా ప్రేమిస్తున్నావో భానుకు కూడా తెలుసురా. నీతో ఫోన్లో మాట్లాడలేకపోతున్నందుకు అక్కడ అది కూడా బాధపడుతూనే ఉంటుంది. అయినా రేపటికల్లా వస్తానంది కాబట్టి అంతవరకు ఎదురు చూడాలిరా. ముందే నువ్వు వెళ్ళావనుకో, అది తనని అవమానించినట్టే అనుకుంటుంది. ఆడదాని మనసు వెన్నెలా ఉంటుందిరా, ప్రేమకి ఇట్టే కరిగిపోతుంది. అలాగే చిన్న పొరపాటు జరిగినా కూడా తట్టుకోవడానికి చాలా కష్టపడుతుంది. అందుకని భానుని బాధ పెట్టడం ఎందుకు? నా మాట వినరా, నువ్వెళ్ళొద్దు నాన్నా. భానుకి సమస్య వచ్చి వెళ్ళిందా? అదేంటో తెలుసుకోవటానికి మీరందరూ ఇంత ఇబ్బంది పడుతున్నారా? ఎవ్వరికీ చెప్పకుండా భాను అక్కడికి వెళ్ళిందంటే ఖచ్చితంగా ఏదో ముఖ్యమైన కారణం అయ్యుంటుంది. ఏదైతేనే నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు భాను కార్తీక్ ఎక్కడొకటైపోతారో అని తెగ టెన్షన్ పడ్డాను. కానీ భాను కూడా ఇప్పుడు దూరంగా ఉంది కదా, ఇప్పుడు నా మనసుకి ప్రశాంతంగా ఉంది. అది ఇక్కడెక్కడో దాక్కుని ఉంటుంది. ఖచ్చితంగా దాన్ని పట్టుకోవాలి. ఎంత దూరం పరిగెడుతుంది మావా? ఎంతైనా ఆడదు కదా. పరిగెట్టి పరిగెట్టి అలసిపోయి ఎక్కడో చోట దాక్కో ఉంటది. మన చేతికి దొరుకుతుంది కదా, అప్పుడు దాని సంగతి చూద్దాం. తల్లి, వైశాలి ఎక్కడైనా కనిపించిందా? లేదు నాన్న, మొత్తం వెతికాం, ఎక్కడ కనిపించలేదు. ఎంతమందిని అడిగినా చూడలేదని చెప్తున్నారు. నాకెందుకో భయంగా ఉంది తల్లి. తను మనల్ని బాధ పెట్టకూడదన్న ఉద్దేశంతోనే వెళ్ళిపోయింది. మనకు కనిపించకూడదనే అనుకుంటుంది. ఎక్కడైనా వెతకాలి, ఎలాగైనా వైశాలిని పట్టుకోవాలి నాన్న. ఎలా బాను? అన్ని ఏరియాలో వెతికాము, ఎక్కడ కనిపించట్లేదు. ఇంతలో ఎంత దూరం వెళ్ళుంటుంది? మన ముగ్గురికి కనపడకుండా ఎక్కడ దాక్కుంటుంది? తల్లి, అక్కడెవరో అబ్బాయిలు నిలబడి ఉన్నారు, వెళ్ళి అడుగుదాం. ఒరేయ్, వాళ్ళెవరో మన వైపు వస్తున్నారా? మనం అమ్మాయి కోసం వెతుకుతున్నామన్న డౌట్ వాళ్ళకి రాకూడదు. బాబు, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి మీరు ఎక్కడైనా చూసారా? చూడలేదండి. చూడలేదా? బాగా చూడు బాబు. లేదండి, మాకు ఎవరికి కనిపించలేదు. ఒకసారి చెప్తే అర్థం కదా, ఈ అమ్మాయిని మేము ఎక్కడ చూడలేదండి. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరండి? మా అక్క అండి. తను బాధలో ఇంట్లోంచి బయటకు వచ్చేసింది. మేమంతా తన గురించే వెతుకుతున్నాము. అవునండి. బాబు, తను మీకు ఎక్కడైనా కనిపిస్తే కొంచెం మీరు నాకు ఫోన్ చేయండి బాబు. నా ఫోన్ నంబర్, నా విజిటింగ్ కార్డ్ తీసుకోండి. ఈ నంబర్కి ఫోన్ చేయండి బాబు. అలాగే సార్. తను ఎక్కడ కనిపించినా తప్పకుండా మాకు ఫోన్ చేసి చెప్పండి. అలాగే మేడం, మాకెక్కడైనా కనిపిస్తే మీకు తప్పకుండా ఫోన్ చేసి చెప్తాం. మీరు అటెళ్ళి వెతకండి, మేము ఇటువైపు వెళ్ళి వెతుకుతాం. థ్యాంక్స్ బాబు. అటు వెళ్దాం పదమ్మా. పద. ఆయన చాలాసార్లు ఫోన్ చేశారు రాము. మనం ఈ టెన్షన్లో ఉండి ఫోన్ చూసుకోలేదు. ఎన్నిసార్లు చేసినా
నేను ఫోన్ లిఫ్ట్ చేయనందుకు ఆయన ఎంత ఫీల్ అయ్యారో, నా గురించి ఏమనుకుంటున్నారో తలుచుకుంటేనే భయమేస్తుంది. నువ్వు మాట్లాడకపోతే ఖచ్చితంగా కోపం వచ్చి ఉంటుంది. వెంటనే ఫోన్ చేసి విషయం చెప్పు.